మహోన్నతుడైనటువంటి దేవుని పరిశుద్ధ నామము ఘనపరచబడునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా మీకు తెలియచేయబడుతున్నవి. మీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు, కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు మా వ్యక్తిగత సంఘ ప్రార్థనలో మేము దేవునిని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మేలుల కొరకై శుభములు తెలియజేస్తూ ఉన్నాం. రబ్బీ, మంచి బోధకుడుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు 3.5 సంవత్సరములు ఆయన భూమి మీద నడయాడినప్పుడు సువార్తను ప్రకటించాడు. 33.5 శరీరధారిగా ఆయన సంచరించినప్పుడు 3.5 సంవత్సరములు పూర్తిగా సువార్త పరిచర్యలో, ఆ పరిచర్య సమయంలో అద్భుత ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు, మహాకార్యములు, మంచి బోధలు తెలియజేస్తూ ఆయన తన ఎడల విశ్వాసాన్ని పెంపొందించటానికి ఆయన పరిచర్య చేశాడు. అట్టి యేసుక్రీస్తు వారు బోధించటం, మాదిరికరమైనటువంటి సువార్త తెలియచేయటం ఎలానో ఆనాడు అపోస్తులకు తెలియజేశాడు. అనేక మంది ఆ సువార్త విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఈ సువార్త తెలియచేయే విషయంలో అనేక మంది దైవజనులు, సేవకులు, పరిశుద్ధాత్మ ప్రేరణ పొందినవారు వివిధ రీతులుగా పరిచర్యలో సువార్తను తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఏ రీతి అయిన సువార్తను ఎంచుకున్నా ప్రాథమికంగా అంతిమ లక్ష్యము అయినటువంటి ఒక సువార్త ఉంది. అదేమిటి అంటే సిలువ సువార్త. సువార్తలకు ఏ ప్రత్యామ్నాయము లేనటువంటి బోధ సిలువను గురించి తెలియచేయటం, సిలువ యొక్క ప్రాముఖ్యతను, క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ త్యాగమును, విమోచన కార్యమును మనము ప్రకటించుటే. అందును బట్టే అనేకులు అన్యులు రక్షణ పొందుతూ వారికి ఇవ్వబడినటువంటి శాపము నుండి వారు విడుదలవుతూ ఉన్నారు. ఈనాడు మనము ఈ సువార్తలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశమును గురించి ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము అపోస్తులుగా, మేము, మా పరివారము, మా సహచరులు, దేవుని బిడ్డలు, క్రీస్తు అనుచరులు, క్రీస్తు మాలో మాదిరిగా నడిచేవారు, వీరందరము చేస్తున్న పని ఏంటంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాం. మేము ప్రకటించుచున్నటువంటి దేవుడు సిలువ వేయబడినవాడు. ఆయన అభిషేకము పొందిన క్రీస్తు శాపమును విమోచించుటకు, పాపమును తీసివేయుటకు, మన మరణమును కొట్టివేయుటకు తనను తానే సిలువకు అప్పగించబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈ క్రీస్తు సిలువ సువార్తే మాకు శ్రేష్టమైనది. దేవుడు మనుష్య కుమారుడుగా జన్మించాడు అని, దేవుడు పరిశుద్ధంగా జన్మించాడని అనేది బహు విశేషమైనటువంటి కార్యాలైతే, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు అద్భుతాలు చేశాడు, దేవుడు ఆశ్చర్య కార్యములను చేశాడు, దేవుడు ద్రాక్షారసాన్ని చేశాడు, దేవుడు శక్కెలు దొరికినట్లుగా చేశాడు, దేవుడు తుఫానును ఆర్పాడు. ఇలాంటి భౌతికమైనటువంటి మనుషులకు కావలసిన తాత్కాలిక అవసరములను తీర్చే దేవునిగా కాకుండా
కేవలము శరీరాన్ని సౌఖ్యపరచుకోవటానికి కావలసినటువంటి ఆశీర్వాదములు కాకుండా మనసును తేటపరుచుకోవటానికి కావలసినటువంటి మాటలుగా కాకుండా నీ కొరకై నా కొరకై ప్రాణం ఇవ్వుటకు సిలువ వేయబడినటువంటి క్రీస్తున్నారు కదా, ఆ క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అని పౌలు గారు చెప్తున్నాడు. గర్వముగా చెప్తున్నాడు. యేసు క్రీస్తునందు మాకు ప్రాధాన్యముగా కనిపించినది ఏమిటి అంటే దేవుడే సిలువ వేయబడటం, క్రీస్తే సిలువకు అప్పగించబడటం, అందుకొరకే ఆయన అభిషిక్తుడుగా రావటం, క్రీస్తుని పిలువబడటం. మానవుల యొక్క పాపము శాపము విమోచనించటానికి, నరకము నుండి వారికి స్వతంత్రము కలుగ చేయటానికి యేసు అనేటువంటి రక్షకుడుగా జన్మించిన ఆయన, ఇమ్మానుయేలు అని తోడుగా ప్రజలకు ఉండుటకు జన్మించిన ఆయన వీళ్ళకి సిలువ ఉన్నటువంటి పరిష్కారాన్ని, సిలువ ద్వారా ఉండే బలియాగాన్ని ఏర్పరచబడినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. అందుకని దేవుడంటే మాకు విశ్వాసము, ఈ దేవుడంటే మాకు ఆప్యాయత లేదా మాకు గౌరవం. యేసు క్రీస్తు సిలువ వేయుటను బట్టి మేము సంతోషిస్తున్నాము. ఆ యొక్క వార్తను సువార్తగా మేము ప్రకటిస్తున్నాము. ఈ సిలువ వేయబడినటువంటి క్రీస్తు మాటే మనకు సువార్త లేదా మంచి వార్త. అలానే దేవుని లేఖనాలు చెప్తున్నవి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను ఇంకొక రీతిగా చెప్తున్నాడు. ఏమని అంటే, సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. క్రీస్తు సిలువలో మరణించాడు, దేవుడు సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు సువార్తను బోధించిన ఆయన ఇప్పుడు ఒక శ్రేష్టమైన సువార్తకు ఆస్కారంగా సిలువలో ఆయన బలియాగమయ్యాడు. ఆ బలియాగమును గురించి ప్రకటించటం, బలియాగమును గురించి ఆలకించటం అనేక మందికి అది వెర్రితనం. వారందరూ నశించబోతున్నవారు, నశించినటువంటి వారు, నశించుటకు వారు అప్పగింపబడినటువంటి వారు. సిలువ సువార్తను అలక్ష్యపరిచి, నిర్లక్ష్యపరిచి, అజాగ్రత్త అయి దానిని వెర్రితనముగా మూఢంగా అనుకునేటువంటి వారు నాశనమునకు గురి అయినటువంటి వారు, నాశనములోకి ప్రవేశించేవారు. ఈ సిలువను గూర్చిన వార్త నశించే వారికి అందుకే వెర్రితనం. వారు దీనికి తర్కము లేదు అంటారు, దీనికి కారణము లేదు అంటారు, ఇది మనకు అన్వయించబడదు అంటారు. అనేక మందికి ఇది వెర్రిగా ప్రామాణికంగా ఉన్నది. ఎప్పుడో 2025 సంవత్సరముల క్రితము ఒక అతనుగా పుట్టి, ఒక ప్రవక్తగా పుట్టి, ఒక రబ్బీగా పుట్టి, ఒక యాజకుడిగా పుట్టి, లేకపోతే ఒక బోధకుడుగా పుట్టినటువంటి యేసు అని పిలువబడిన ఆయన అప్పుడు దోష నేరారోపణ చేయబడి రోమా సామ్రాజ్యం అధికారులతో చంపబడితే, రక్తము కార్చబడితే, ప్రాణము తీయబడితే, శరీరము గాయపడితే 2025 సంవత్సరాలు జరిగిన ఆ కార్యము ఇప్పుడు మాకెందుకు అన్వయిస్తబడుతుంది? ఎన్ని సంవత్సరంలో గడిచినటువంటి ఆ కార్యము ఇప్పటికీ మాకు ఎలాంటి సంబంధం ఉంది అని తర్కించేవారు, కారణాలు వెతికేవారు, మూర్ఖత్వం అనుకునేవాళ్ళు, వెర్రిగా అనుకునేవాళ్ళు నశించుటకు అప్పగింపబడిన వారు. వారికి అది వెర్రితనముగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, క్షేమములోకి ప్రవేశించేవారు, నిత్య జీవములోకి పౌరసత్వం పొందినటువంటి వారు, అపోస్తులైనటువంటి వారు, ఆయన శిష్యులు, ఆయనను వెంబడించినటువంటి వారు, విశ్వాసులు, అది వారికి దేవుని శక్తి అయి ఉన్నది.
వారి లోకంలో ఉన్నప్పుడు ఏ అపాయం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ వ్యాజ్యం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా ఎదుర్కొనటానికి సాతానుతో సహా నేరుగా యుద్ధము చేసి జయించటానికి శక్తిని పొందగలరు. ఎందుకు అంటే అది దేవుని యొక్క సిలువ సువార్త వలన. అది సాధారణ మనుషులకు, నశించే వారికైతే అది వెర్రితనం. కానీ దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారికి ఆ సిలువ మరణము నా కొరకే అని అంగీకరించినటువంటి వారు, ఈ సిలువ సువార్త నా కొరకే అని విశ్వసించిన వారికి అది ఆ వ్యక్తి ఎదుర్కొనే ప్రతి వ్యాజ్యానికి శక్తినిచ్చేది, బలపరిచేదిగా ఉంటుంది. అయితే దానికి వ్యతిరేకులు కూడా ఈ యొక్క అనేక అంశాలలో దేవుని యొక్క శాపమునకు గురి అవుతున్నారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని పౌలు గారు 2వ అధ్యాయము 14వ వచనంలో మాట చెబుతుంటాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములయందు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా కనబడుతున్నవి. భౌతికంగా ఉండేవాడు, ప్రకృతిలో ఉండేవాడు, సహజంగా ఉండేవాడు, లోకములో ఉండేవాడు, లోకమును అనుభవించేవాడు, వాడికి ఆత్మీయ విషయాలు, దేవుని యొక్క దైవిక విషయాలు వాడికి వెర్రితనముగా ఉంటుంది. అతడు అంగీకరింపడు. ఇప్పుడు అతని మీద ఒక యుద్ధము వస్తే, ఒక వ్యక్తిగా ఎవరైనా వచ్చి ఇతని పక్షంగా యుద్ధము చేసి ఇతను రక్షిస్తే ఇతడు నమ్ముతాడు. వీడు ప్రకృతిగా చూసేవాడు, దృశ్యమైనటువంటి వాటిని చూసేవాడు, తన యొక్క మేలు తన కంటితో, భౌతికమైన కంటితో, ప్రకృతి ఇచ్చినటువంటి కంటితో చూసినటువంటి వాడైతే ఈ యొక్క వార్త, ఈ యొక్క ఆధారము, ఈ యొక్క సహాయము నిజమే అనుకుంటాడు. కానీ ఆత్మ సంబంధము తెలియనటువంటి వాడు, దైవిక విషయాలు తెలియనటువంటి వాడు, దైవ చిత్తము తిరిగినటువంటి వారికి ఇలా దేవుడు ఎప్పుడూ తన కొరకు ప్రాణం పెట్టాడు, ఈ సిలువ సువార్తను అంగీకరించాలి అనేది వాడికి వెర్రితనముగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన కొద్దో గొప్ప జ్ఞానంతో ఇలాంటి తర్కం చేస్తున్నావా? ఇలాంటి విశ్లేషణ చేస్తున్నావా? ఇలా కారణం వెతుకుతున్నావా? ఇది అవునా అని నువ్వు తోమావలే అపనమ్మకము కలిగిన అల్ప విశ్వాసిపై ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, దేవుని సిలువ సువార్త నీకు వెర్రితనముగా ఉందా? నీకు అది దేవుని శక్తిగా ఉందా? మనలను మనము ప్రశ్నించుకొని దేవుని కృప వైపు మనము ప్రయాణించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు చెప్తాడు ఆ సంఘానికి, సిలువ విషయమైన వార్త, సిలువ విషయమైనటువంటి విషయము అభ్యంతరకరము తీసివేయబడునుగాక. దేవుని విషయములో, సిలువ విషయములో ఎవరైతే ఈ అభ్యంతరం చెప్తారో, సువార్తను వ్యతిరేకిస్తారో, వారిలో అభ్యంతరము తీసివేయబడాలి, లేకపోతే అతను పాతాళమునకు అప్పగింపబడతారు. ఈనాడు మనం లోకములో చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఈ యొక్క పాపము విపరీతంగా పెరుగుతూ ఉన్నది. సిలువను ద్వేషించటం, క్రీస్తును ద్వేషించటం, క్రైస్తవులను ద్వేషించటం ఈనాడు పరిపాటైనది. ఇది వారికి అతిశయంగా ఉన్నది. అయితే సిలువను గురించినటువంటి వార్త వారికి అభ్యంతరం లేకుండా తీసుకోవాలి, లేకపోతే వాడికి శాపము, పాపము అప్పగింపబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డలను, సువార్థికులను, దైవ సేవకులను, సిలువ సువార్తను అంగీకరిస్తున్నావా, లేదా అభ్యంతరపరుస్తున్నావా, లేదా వెర్రితనముగా నీవు పరిగణలో తీసుకుంటున్నావు? మనలను మనము బేరీజు వేసుకోవాలి. అయితే మత్తయి సువార్తలో ప్రభువారు ఒక సంభవాన్ని చెబుతూ, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములను చేస్తూ, అనేక సూచక క్రియలు చేస్తూ, స్వస్థత చేస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 6వ వచనములో, ప్రభువా నీవెవరు అని వారు అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అంటున్నాడు.
నేను వచ్చిన తరువాత ఈ 3.5 సంవత్సరముల నుండి పేదలకు దీవెనలు, పేదలకు అనేకమైనటువంటి ఆదరణలు, అనారోగ్య పాలైనటువంటి వారికి స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగుతున్నవే. వాటికన్నా మిన్నగా పేదలకు సువార్త ప్రకటించబడుతున్నవి. నేనెవరును అంటే మీకు క్షేమాన్ని తెలియజేసే సువార్తను ప్రకటించుటకు ఉన్నవాడిని. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అంటున్నాడు. క్రీస్తు సువార్త విషయమై, సిలువ సువార్త విషయమై, దేవుని విషయమై అభ్యంతరపడని వాడే ధన్యుడు. ఎవడు దానిని వెర్రితనముగా పరిగణిస్తాడో, ఎవరు దాని విషయమై అభ్యంతర పడుతాడో వాడు పాతాళమునకు, నరకమునకు, శాపమునకు లోనగును. దేవుని యొక్క మాటలు అంతర్రూఢిగా తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు సంఘానికి 4వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట తెలియజేస్తున్నాడు. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము కూడా కనపడుకుండు నిమిత్తము ఈయన సంచారమైనటువంటి దేవుడు ఆ విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అని పౌలు గారు దేవుని సువార్తను ఎరుగనటువంటి గుడ్డి వారి విషయమై ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దేవుని సువార్తను వెర్రితనముగా అంగీకరించేవారు, దేవుని సువార్త విషయమై అభ్యంతరపడే వారికి దేవుని యొక్క మనోదృష్టి లేదు అని ఆయన చెల్లుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చూసాం. ఆయన విషయంలో అభ్యంతరము కనపరచుట మనకు అన్యాయమైనటువంటి విషయం. అందుకనే అది మనము చూడాలి. చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను. మొదటి విశ్వాసం ఏమిటి అంటే దేవుని స్వరూపములోనే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఎవరో కాదు, ఆయన దేవుడు, ఆయన స్వరూపమై ఉన్నటువంటి ఆ క్రీస్తు. ఆ క్రీస్తుకు ఉన్నటువంటి మహిమ కనపరచు సువార్త. ఈ సువార్త దైవత్వాన్ని మహిమపరిచేది, తెలియజేసేది, మనకు చూపించేది. సిలువ సువార్త క్రీస్తు యొక్క దైవత్వాన్ని వెల్లడి చేసేది, క్రీస్తు యొక్క మహిమను మన మనోనేత్రాలకు తెలియజేసేది. ఈ సువార్త అంట మనకు కనపరుచు సువార్త. ప్రకాశము వారికి ప్రకాశింపకుండా, ఈ సువార్త ప్రకాశము వెర్రి వారికి, నశించు వారికి, అభ్యంతరపరుచు వారికి కనపడకుండా, ఈ సువార్త వారికి కనపడకుండా, ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసి ఉన్నాడు. సువార్తను అంగీకరించిన వారు, సువార్తను వెర్రితనముగా భావించేవారు, సిలువ సువార్త విషయమై అభ్యంతరపడేవారు, క్రీస్తు సువార్తలో వచ్చే మహిమ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఈ లోకపు అపవాది, ఈ యుగ సంబంధమైన దేవత సాతాను వారి మనోనేత్రాలకు, వారి కన్నులకు గురుడ్డితనము కలుగజేసెను. ఆ గురుడ్డితనము కలుగచేయుటను బట్టే వారు దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహింపక ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి పాపుల యొక్క స్థితిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 5వ వచనంలో కొనసాగుతుంటాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మా హృదయములో ఆయన మహిమను ప్రకాశించాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంధకారములో నుండి, మన పాపములను బట్టి, దోషములను బట్టి, అతిక్రమములను బట్టి, మన పాతాళ సంబంధమైన అంధకారములో ఉన్నప్పుడు ఆయన వెలుగుగా ప్రకాశించెను. ఆ వెలుగుగా ప్రకాశించును గాక అని పలికిన దేవుడు ఆ మహిమను తన జ్ఞానముతో యేసుక్రీస్తు వలన మనకు వెల్లడిపరచుటకు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు.
ఇది క్రీస్తు యొక్క సువార్తలో శ్రేష్టత ప్రకాశము. ఈ ప్రకాశము, ఇవి వెలుగు అంధకార సంబంధులైన వారికి, రాత్రి సంబంధులైనటువంటి వారికి, చీకటి సంబంధులైనటువంటి వారికి ఏమాత్రము ఇష్టపడదు. ఎందుకంటే వారు నాశనాన్ని కోరుకుంటారు, వారు పాతాళమునకు అప్పగింపుటకు ఇష్టపడతారు అనుకుంటా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉంటారు, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచవాలి. మనము సత్యవాక్యం వినాలి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని. మనము రక్షణ సువార్తను వినాలి, వాటిని బట్టి మనము విశ్వాసము అనుభవించాలి. ఎందుకంటే విశ్వాసము అనేది వినుట వలన కలిగిద్ది. ఆ విశ్వాసము దేవుని మాట వినుట వలన కలిగిద్ది. విశ్వాసము కలగాలంటే సువార్త వినాలి. విశ్వాసము స్థిరపడాలంటే సిలువ సువార్త వినాలి. ఆ సిలువ సువార్త మనకు రక్షణను కలుగజేస్తుంది. నువ్వు సువార్తను, సిలువ సువార్తను అభ్యంతరపరిస్తే, వ్యతిరేకిస్తే, వెర్రితనంగా పరిగణిస్తే యేసును గురించి వినుట నీకు వీలు పడదు, రక్షణ నీకు తెలియదు. నీవు పాతాళమునకు అప్పగించుటకు నీ దారిని నీవే సరళం చేసుకుంటావు. సిలువ సువార్తను మనము ఆలకించాలి, సిలువ సువార్తలో పాల్గొనాలి, మనము రక్షణ పొందాలి, అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలి. ఎఫెసీయులకు పౌలు గారు రాస్తూ అంటాడు 3వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు కార్యకారి అయి తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా చొప్పున నేను ఆ సువార్తను ప్రకటించువాడనైతిని అంటాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరమ చొప్పున నేను ఆ సువార్తను పరిచారకుడునైతిని. ప్రభువారి యొక్క కార్యశక్తిని బట్టి, ప్రభువారు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి పౌలు గారే అంటున్నాడు, నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని అంటున్నాడు. నేను ఈ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నాను? ఎందుకు ఈ సులువ సువార్తకు నేను పరిచారకుడను? నేను బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము అని పరిగణిస్తున్నాను. ఎందుకు అంటే ఈ సిలువ సువార్త కార్యనిర్వహణకారి ప్రభు అయిన క్రీస్తు. ఈ సిలువ సువార్త నాకు శక్తినిచ్చింది క్రీస్తు. అది సిలువ సువార్త, అది నశించే వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు లేదా నాకు అది దేవుని శక్తి. కార్యాచరణ చేసే దేవుడు ఆ సిలువ శక్తిని నాకు అనుగ్రహించుట బట్టి, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి స్వరాన్ని బట్టి, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి నేను ఆ సిలువ సువార్త ప్రకటించుటకు నేను పరిచారకుడనైతిని. నేను సిలువ సువార్తకు పరిచారకుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను, నేను ఇష్టుడను అని పౌలు గారు తను సువార్త ప్రకటించటానికి ఎంత ఆసక్తి కలిగిన వాడో తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మంది ఈరోజు క్రీస్తు సువార్తను, సిలువ సువార్తను పంచుకోవటానికి, ప్రకటించటానికి, వినటానికి, ఆలకించటానికి, సహకరించటానికి వారు దానిని వెర్రితనముగా, వారు అభ్యంతరకరముగా వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే దేవుని వార్త చెప్తున్నది, దేవుని సిలువ సువార్తకు పరిచారకులవటం ధన్యత. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అంటారు, ఓ అవివేకులైన గలిలయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడలేదా అంటున్నాడు. ఎంత స్థిరంగా
ఎంత హెచ్చరికగా గలతీయుల సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఎంత అవివేకులైన వారు మీరు, ఎంత వెర్రివారు మీరు, అభ్యంతరకరమైనటువంటి మూర్ఖులు మీరు. ఎవరు మీకు ఈ అభ్యంతరం తెలియజేశారు? ఎవరు మీకు ఈ వెర్రితనము కలుగజేశారు? ఎవరు మీకు ఈ మూర్ఖమత్వాన్ని మీకు ఆపాదించారు? ఎవరు మిమ్ములను భయపెట్టారు? ఎందుకు అంటే సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు సత్యముగా మీ కన్నులకు ఆయన ప్రదర్శించబడలేదా, ఆయన ప్రకటించబడలేదా అంటున్నాడు. ఎంత ఘోరమో చూడండి. మనుషులందరి పాపముల నిమిత్తమై రక్షణ కార్యము కలుగ చేయుటకు తనతో పాటు తన ప్రక్కనే సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూసి వాడంటాడు, ఒక దొంగ, నీవే దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించు అని విమర్శిస్తాడు. నీ ప్రక్కనే సిలువ వేయబడినటువంటి వాడుంటే, సిలువలో తన ప్రాణము ఇచ్చి నీకు ప్రాణం ఇవ్వటానికి సిద్ధాస్తుడై ఉంటే, కళ్ళతో చూస్తున్నటువంటి వీడు ఈయన దేవుని కుమారుడా అని ప్రశ్నిస్తున్నాడు. నీ ఎదుటే, నీ కన్నుల ఎదుటే యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లు లేడా గలతీయులారా అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన నేత్రాలకు, మన కన్నులకు సిలువ సువార్త అనేక రీతులుగా తెలుపబడుతున్నది. సేవకులు తమ యొక్క అనుభవాలు చెప్తున్నారు, తమ యొక్క సాక్ష్యాలు చెప్తున్నారు. మన కొరకు ఎంత ప్రాణము పెట్టి ఆయన సిలువలో మరణించాడో చెప్పాడు, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడో చెప్పాడు, తన గాయాన్ని ఛిద్రము చేసుకున్నాడో చెప్పాడు. మనం విన్నాము, మనం ఆ ఊహిస్తున్నాము ఆ సందర్భాన్ని. అయినప్పటికీ క్రీస్తు మన ఎదుట సిలువ వేయనట్లుగా కనబడుట లేదంటే గలతీయుల కన్నా మనము కూడా అవివేకులమే. ప్రియమైన దేవుని బిడ్డ, సిలువ వేయనటువంటి క్రీస్తును చూడు. ఒక కొటేషన్ ఎక్కువగా కనబడతా ఉంటుంది ఫొటోస్లో. నీవు నన్ను ఎంతగా ప్రేమించావు అని మనము దేవుడిని అడిగితే క్రీస్తు సమాధానం అంటే, ఎంతగా నేను నిన్ను ప్రేమించాను అని సిలువ పైన మ్రేకులతో వేలాడి ప్రాణము కోల్పోతున్నటువంటి క్రీస్తు ఛాయాచిత్రం కనపడింది. ఎంతగా నిన్ను ప్రేమించాను అంటే సిలువ మరణము పొందునంతగా నిన్ను ప్రేమించాను. దిస్ మచ్ ఐ లవ్ యూ అంటారు. ఆ యొక్క దేవుని యొక్క స్వరూపము సిలువలో కనిపించి సిలువ సువార్త నీ యొక్క మనసుకు, ఆత్మకు ఎక్కటలేదు. పరిశీలన చేసుకుందాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 10వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం వినొచ్చు. మీరందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసినది, మనమందరము దేవుని బిడ్డలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు అయినటువంటి యేసుక్రీస్తు నామముననే ఈ స్వస్థత పొందుతున్నది అని ఒక కుంటివాడి యొక్క స్వస్థతను గురించి చెప్తూ ఉన్నాడు పేతురు. ఓ అవివేకులైనటువంటి వారా, ఇశ్రాయేలులారా, మనుషులందరూ అలారా, మీరు తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, దేవుడు ఆయనను పునరుద్ధరణ చేసినట్టు, ఆయన యేసుక్రీస్తు అనే మాటతో మీరందరూ స్వస్థపరచబడుతున్నారు. శారీరకంగా స్వస్థపడుతున్నారు, ఆత్మీయంగా స్వస్థపడుతున్నారు. మీరు పరలోకపు ప్రాప్తి పొందుతున్నారు. సిలువ సువార్త మన పరలోకమునకు ద్వారం. అట్టి సిలువ సువార్త ద్వారా నిత్య జీవము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సిలువదారి అయినటువంటి ప్రభువా, నీ సిలువ త్యాగంను గూర్చి మేము ధ్యానము చేయుట, సువార్తగా పంచుకొనుట మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత. ఈ సిలువ సువార్త వినుట ద్వారా మేము విశ్వాసము స్థిరపడి, ఆ విశ్వాసమును బట్టి మేము మీరిచ్చినటువంటి పస్కా బలి పశు యాగము యొక్క ధన్యతను, రక్షణను అనుభవించుటకు, నిత్య జీవములు చేరుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దీవెన పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను పరిశుద్ధులతో పాటు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు.